ఉన్న ఈవెన్ ఏబిసి అని కేటగిరీలు ఉన్న మెడికల్ కాలేజీ లోపల ఫీజుల నిర్ణయం అని సరే ఫీజులు ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో ఏదో ఒకటి ఒక కులమానం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అదేవిధంగా పాఠశాలల్లో ఫీజులకు సంబంధించి కూడా ఒక చర్చ జరిగింది. దానిపైన ఒక కమిటీ వేశారు. సో ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము ప్రతి సంవత్సరం 10% కంటే ఎక్కువ పెరగడానికి వీల్లేదు. పెరిగితే కన్సర్న్డ్ స్కూల్లో ఉండేటటువంటి స్కూల్ కమిటీల్లో పెట్టాలి. ఇట్లా కొన్ని నియమాలు తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది. కానీ ఇంటర్మీడియట్ విషయానికి వచ్చే వరకు ఫీజుల నిర్ధారణ దగ్గర నుంచి, కళాశాలల ప్రారంభం దగ్గర నుంచి, కళాశాలను ఒక చోటు నుంచి ఇంకో చోటుకి షిఫ్ట్ చేసే దగ్గర నుంచి, అదేవిధంగా ఈ యొక్క కళాశాలల యొక్క స్థితిగతులు కనుక మనం చూసినట్లయితే ఖచ్చితంగా జీవో 29 ప్రకారంగా కళాశాల ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా 8,000 SFT భవనం అనేటటువంటిది కంపల్సరీగా ఉండాలి. ఆ భవనంతో పాటుగా ఆ భవనం యొక్క నిర్మాణం లోపల పాటించాల్సినటువంటి మార్గదర్శకాలు పాటించడంతో పాటు మున్సిపల్ అధికారుల పర్మిషనే కాకుండా ఒకవేళ 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి మెజర్స్ అన్నీ కూడా ఖచ్చితంగా తీసుకొని ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మనము వనస్థలిపురం దగ్గర నుంచి మనము చందానగర్ వరకు తీసుకుంటే ఈ యొక్క భవనాలన్నీ కూడా మనకు ఎక్కడ చూసినా ప్రతి 10 భవనాల తర్వాత ఒకటి శ్రీ చైతన్యను నారాయణను కనిపిస్తుంది. ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా ఆ యొక్క బిల్డింగ్ చుట్టూ వెహికల్ తిరిగేటటువంటి ఒక సౌకర్యం ఉండాలి. సో ఆ సౌకర్యం ఉంటేనే తప్ప మేము ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ ఇవ్వలేము అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నారు. సుమారు 324 కళాశాలలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, దీంట్లో 99% శ్రీ చైతన్య నారాయణ. కనీసము ఆ ఇంజన్ తిరగడం కాదు కదా, ఒక స్కూటర్ తిరగడానికి ఉండదు, కనీసం మనిషి కూడా చుట్టూ తిరగడానికి అవకాశం లేనటువంటి భవనాలలోనే ఈ కళాశాలలు ఉన్నాయి. కానీ దాదాపు ఈ యొక్క 2014 నుంచి ఇప్పటి వరకు ఇంకో 2 సంవత్సరాలు ఇస్తున్నాము, ఇంకో 2 సంవత్సరాలు ఇస్తున్నాము, ఇంకో 2 సంవత్సరాలు, ఈ సంవత్సరం కూడా చివరాఖరికి లాస్ట్ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. అంటే ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి తతంగం ఏంటి అంటే అల్టిమేట్గా విద్యార్థుల యొక్క జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ అకాడమిక్ ఇయర్ను దృష్టిలో పెట్టుకొని ఏదో రకంగా ఇవ్వకపోతారా అంటే చివరాఖరికి హైకోర్టుకి వెళ్ళి మీరు కొడితే మమ్మల్ని కొట్టండి, విద్యార్థుల జీవితాలు నాశనం చేయొద్దు అనేటటువంటి పద్ధతిలో హైకోర్టులో ఆర్గ్యూ చేసి ఈ యొక్క ఫీజులను మాఫీ చేయించుకున్నటువంటి పరిస్థితి మొన్నటి పరీక్షలో కూడా చూసాం. సో లాస్ట్ ఎప్పటి వరకు జూన్లో అడ్మిషన్లు ప్రారంభమైతే డిసెంబర్ నాటి వరకు కూడా ఈ ప్రభుత్వము ఈ కళాశాలలకు అనుమతి లేదు, ఇందులో చేరకండి అని ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు చెప్పే ధైర్యం చేస్తలేదు ఇంటర్మీడియట్ విద్యామండలి? సో నిజంగా కూడా 324 కళాశాలలకు జూన్ నుంచి మొదలుకుంటే డిసెంబర్ వరకు అనుమతి లేదు. అనుమతి లేని కళాశాలల్లో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఉన్నారు, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చేరారు. కానీ ఈ చేరేటటువంటి కళాశాలల్లో ఇప్పటికైనా ఈరోజు రేపు 29వ తారీఖు సమ్మర్ క్లాసెస్ వద్దు అని ఒక నోటిఫికేషన్ ఇస్తారు, లేదా అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి పలానా అడ్మిషన్స్ అని ఇస్తారు. కానీ ఈ కళాశాలలకు అనుమతి లేదనేటటువంటిది బోర్డు ఎక్కడ చెప్పదు. తల్లిదండ్రులు కూడా ఏంటి, శ్రీ చైతన్య అంటే శ్రీ చైతన్య చేరుతున్నారు తప్ప ఏ శ్రీ చైతన్య, అనుమతి ఉన్న శ్రీ చైతన్యనా, అనుమతి లేని శ్రీ చైతన్యనా, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ ఉన్న శ్రీ చైతన్యనా, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ లేని శ్రీ చైతన్య అనేటటువంటిది వాళ్ళకు ఐడియా ఉండటం. ఓకే, ఒకవేళ ఐడియా ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు అడిగితే మాత్రం ఆ యాజమాన్యం చూపిస్తుందా? చూపించండి. అంటే తల్లిదండ్రులకు ఇన్ని విషయాలు ఏమండి, శ్రీ చైతన్యన నారాయణన 2 విషయాలు. ఒకవేళ బాగా జనరల్ గా అది కరెక్ట్ కాదు, బట్ ఒక నానుడి ఏముంది అంటే ఎంపీసీ చదవాలంటే శ్రీ నారాయణలో చదవాలా, డాక్టర్ చదవాలంటే శ్రీ చైతన్య చదవాలనేటటువంటి ఒక నానుడి ప్రచారంలో ఉంది. సో కొంత ఒక మార్కు తెచ్చుకున్నారు. సో అందులో ఒకవేళ ఈ 2 కాలేజీలో చదవాలి, 2 కాలేజీలో చదవకుండా ఏ కాలేజీలో చదివినా నువ్వు చదివినా చదవకపోయినా ఒకటే అనేటటువంటి మార్కు కూడా ఆల్రెడీ మీ టీవీలో పుణ్యాన్నే 1 1 1 2 2 2 3 3 3 4 4 4 వచ్చినా రాకపోయినా సరే అది అదే యాడ్ 10 సంవత్సరాల నుంచి అదే చేస్తున్నారు.
ఏంది ఒకటి ఎక్కడొచ్చింది నీకంటే తెలియదు వానికి, రెండు ఎక్కడొచ్చిందంటే తెలియదు, వాడు ఒకటి 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 అంటాడు, వీడు ఒకటి ఒకటి అంటాడు. మరి ఇద్దరికి ఒకటి ఒకటి ఎట్లా వస్తుంది అని మనకు అర్థం కాదు. సో కాబట్టి ఈ యొక్క పరిస్థితులన్నీ ఇటువైపు ఈ విధంగా ఉంటే, రెండోది ఫీజు నిర్ణయానికి మీకున్న ఇబ్బంది ఏంటి? సో ఫీజు నిర్ణయించడము అనేటటువంటిది కనుక చూస్తే, ఫీజు అనేటటువంటిది నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, లేదా ఫీజు నిర్ణయించేటటువంటి ఏఐసిటి దగ్గర నుంచి మొదలుకొని యూనివర్సిటీ గ్రాంట్స్ దగ్గర నుంచి మొదలుకొని మన దగ్గర ఉన్న ఇంటర్మీడియట్ విద్యామండలి వరకు, లేదా స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క కమిటీల వరకు కూడా సగటున ఒక విద్యార్థి పైన ఖర్చు పెట్టేది ఎంత? ఆ ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థి యొక్క ఫీజు ఎంత ఉండాలి అంటే, ఆ ఖర్చు అనేటటువంటిది జమా లెక్కలు ఇవ్వండి అని ప్రభుత్వం అడిగితే, ఇంకా రేపు మాపు అని ఇప్పటి వరకు ఒక విద్యార్థి పైన సగటున మీరు ఎంత ఖర్చు పెడతారంటే నారాయణలో లెక్కలు ఉండవు, శ్రీ చైతన్యలో లెక్కలు ఉండవు. లెక్కలు ఉండడమే కాకుండా ఇప్పుడు కొత్తగా పరిస్థితి ఏంది అంటే, శ్రీ చైతన్య అనేటటువంటిది ఒక ప్లాట్ఫారం మాత్రమే. వాళ్ళు విద్యార్థులకు పాఠాలు చెప్పే వాళ్ళకు